విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల లబ్ధిదారులు 2018లో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలకు సంబంధించి లబ్ధిదారులకు నేటికి ప్రభుత్వం స్థలాలను అప్పగించకపోవడంతో లబ్ధిదారులందరూ ఆక్రమణకు సిద్ధమయ్యారు. మధ్యాహ్న భోజనం కూడా అక్కడే చేసి సేద తీరారు. శృంగవరపుకోట నియోజకవర్గ కార్యదర్శి డేగల అప్పలరాజు ఆధ్వర్యంలో బుధవారం కొత్తవలస మండలం కేంద్ర సర్వే నెంబర్ 168, 173లో నాడు ప్రభుత్వ పట్టాలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం గాని ప్రస్తుత కూటమి ప్రభుత్వం గాని స్థలం అప్పగించకపోవడంపై తీవ్ర బాధాకరమని డేగల అప్పలరాజు మండిపడ్డారు. 8 ఏళ్లుగా అలసత్వం కారణంగానే పేదలు విసిగిపోయారని, పై సర్వే నెంబర్లు వారి స్థలాలను వారే ఆక్రమణ చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని డేగల ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు అద్దె కరెంటు బిల్లులు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారని, కాబట్టి వెంటనే పేదలందరికీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, గతంలో అర్హులుగా గుర్తించి ఎవరికైతే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలను పరిగణలోకి తీసుకొని లబ్ధిదారులకు 3 సెంట్ల స్థలం వెంటనే ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అనంతరం విఆర్ఓ రాధాకృష్ణ మాట్లాడుతూ పై అధికారులకు ఇళ్ల పట్టాల గురించి తెలియజేస్తామని అన్నారు. గతంలో ఇచ్చిన పట్టాలను ఎంక్వైరీ చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొత్తగా ఇస్తున్న ఇళ్ల పట్టాలను కలిపి వాళ్ళకి కూడా కలిసి ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శృంగవరపుకోట నియోజకవర్గ కార్యదర్శి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కొత్తవలస మండలంలో సర్వే నెంబరు 168, 173లో గతంలో 2018లో టీడీపీ ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. ఆ రోజు అనేక పోరాటాల ఫలితంగా కూడా చాలా మందికి పేదలకు పట్టాలు ఇచ్చారు. అయితే పట్టాలు ఇచ్చారు, కొంతమంది ఆ టీడీపీ ప్రభుత్వం పోయిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కొంతమంది పట్టాలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి జగనన్న కాలనీలో కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ కొంతమంది ఈ రోజుకి కూడా సుమారు 7 సంవత్సరాలు కావస్తుంది ఆ పట్టాలు ఇచ్చారు. మరి నేటికి కూడా స్థలం చూపించలేదు. పట్టాలు పట్టుకొని తిరుగుతున్నారు. పట్టా అసలు చెల్లుతుందా చెల్లదా ఒకటి. రెండోది ఏంటంటే చెల్లకపోవడానికైతే ఎటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే మీరు మాకు పట్టా ఇచ్చారు, సెంటింపావు మీరు పట్టా ఇచ్చారు కానీ స్థలం చూపించలేదు. కాబట్టి మీరు స్థలం చూపించి మేము కట్టుకోకపోతే తప్పు మారవద్దు. అందుకని ఇప్పుడు మేము కోరేది ఏంటంటే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మేము కోరేది ఏంటంటే ఏదైతే పట్టా ఇచ్చారో సెంటింపావు అదే పట్టాని మీకు హ్యాండ్ ఓవర్ చేయమంటే చేస్తాం. కానీ మాకు మీ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో 3 సెంట్లు స్థలం ఇస్తామన్నారు. ఆ 3 సెంట్ల స్థలం కూడా ఈ సర్వే నెంబర్ 168, 173లో వెంటనే ఇవ్వాలని కూడా కోరుతున్నాం. ఇప్పటికే పేదవాళ్ళందరూ కూడా అద్దెలు కట్టుకోలేక, కరెంటు బిల్లులు కట్టలేక రోజువారీ కూలి పనులు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాల్లో పోషించుకుంటారా, అద్దెలే కట్టుకుంటారా, వాళ్ళ ఆరోగ్యాలే చూసుకుంటారా? అందుకని మీరు ప్రజాప్రతినిధులుగా అధికారులుగా కూడా దయచేసి ఆలోచించాలని కూడా సిపిఐ పార్టీగా కోరుతున్నాం. ఎందుకంటే మేమేం గొంతెంకో వీళ్ళందరూ పేదవాళ్ళు, వీళ్ళు ఎక్కడి నుంచో రావాలి, వీళ్ళందరూ కొత్తవలస మండలం ప్రజలు. కాబట్టి మీరు ఆ దిశలో మీరు ఆలోచించాలని కూడా కోరుతున్నాం. అంతేగాని మళ్ళీ మీరు దరఖాస్తు చేయండి, మేము దరఖాస్తు చేయము. మీరు ఎంఆర్ఓ ఆఫీస్లోనూ ఒక డెస్క్ పెట్టండి. పట్టాలు ఉన్న వాళ్ళందరూ కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసేయండి, మేము 3 సెంట్లు ఇస్తాము అనేసి మీరు అనౌన్స్ చేయండి. అదే రోజు వీళ్ళందరూ కూడా వచ్చి గవర్నమెంట్ ఎంఆర్ఓ గారికో లేకపోతే విఆర్ఓ గారికో ఎవరికి మీరు అప్పచెప్పమంటే మా పట్టాలన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదే పట్టా మీద మాకు 3 సెంట్లు స్థలం పట్టా ఇచ్చి మాకు స్థలం వెంటనే అప్పగించాలని కూడా గౌరవంగా కోరుకోవడం అనేది జరుగుతుంది. లేకపోతే మా పోరాటంలో కొనసాగుతుంటుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా వంట వార్పు అవసరమైతే పాకలు కూడా వేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. దానికి మాది కాదు బాధ్యత, ప్రభుత్వ యంత్రాంగందే బాధ్యతను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కరిస్తూ చెప్తున్న విన్నపం ఏమనగా, మేము 2018లో పట్టాలు పొంది ఉన్నాము. ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి పట్టా కానీ జాగా కానీ చూపించలేదు. ఈ పట్టానే జాగా చూపించవలసిందిగా కోరుకుంటూ మనం చేస్తున్నాము. ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ఈ పట్టాలు జాగాలు చూపించి మా జీవితాన్ని బాగు చేయాలని కోరుకుంటున్నాము.